ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వాడు బయట చేసిన అప్పులకి ఎక్కడ పడితే అక్కడ మహేష్ని డబ్బులు ఎప్పుడిస్తావని నిలదీస్తున్నారు. అది చాలకింటికొచ్చి ఎంక్వైరీలు చేస్తున్నారని కూడా తెలిసింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తొందరలోనే వాడు మిమ్మల్ని నడి వీధిలో నిలబెడతాడు. నేను వాడి గురించి ఎన్నిసార్లు చెప్పినా సరే కొడుకన్న ప్రీతి నా మాటలే నీ చెవిన పడనివ్వటం లేదు. వాడు మారట్లేదు. వాడు మారాలని నువ్వు కోరుకున్నట్లు నాకు అనిపించట్లేదు. నాకన్నీ తెలుసు దేవిక. పైసా ఆదాయం లేని మగాడి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎన్ని అవమానాల్ని భరించాల్సి వస్తుందో మీ బావని చూసి తెలుసుకున్నాను. నా దురదృష్టం కొద్దీ నా కొడుకు పరిస్థితి కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది. వాడు బాగుపడతాడని, ఇంటి పరిస్థితులు చక్కబడతాయన్న ఆశతో రోజులు గడుపుతున్నాను. అప్పటికీ వాణ్ణి అన్ని విషయాల్లోనూ మందలిస్తూనే వస్తున్నాను. కానీ ఒక స్థాయి దాటి కోప్పడితే వాడేదైనా అఘాయిత్యం తలపెట్టాడనుకో, ఆ నష్టం భరించటం నా వల్ల, దీప వల్ల కాదు. అక్క, ఇలా కొడుకుని క్షమిస్తూ భయపడుతూ ఉంటే వాడి వల్ల నీకొచ్చే సమస్యలు ఎప్పటికి తగ్గుతాయి? ముందు వాడంటూ దారిలోకి వస్తేనే కదా నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు మహేష్ని దగ్గరగా తీసుకున్నంత కాలం ఈ బాధలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయక్క, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నా భయం మహేష్ గురించి కాదు దేవిక, మీ బావ గురించి. కొడుకు కూతురు వీళ్ళిద్దరిలో ఆయన్ని ఎవరు కోపడినా పర్వాలేదు, వాళ్ళకి హక్కుంది. కానీ ఇప్పుడు కోడలు మాట అంటున్నా సరే ఆయన పడుతున్నారే తప్ప చీమ కుట్టినంత కూడా రియాక్ట్ అవ్వడం లేదు. ఏం మనిషో ఏంటో, కోడలు చిన్న చూపు చూస్తున్నా సర్దుకుపోతున్నారే తప్ప ఎదురు తిరిగి ఒక మాట కోపంగా అనలేకపోతున్నారు. ఇలాగే ఉంటే రేపు పుట్టబోయే వాళ్ళు కూడా చాక్లెట్లకి బిస్కెట్లకి దాచుకున్న డబ్బులు తాతయ్యే కొట్టేశారు అని చెప్తే ఆ మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు దేవిక, నాకు లేదు. నా ఒంట్లో శక్తి ఉన్నంత కాలం, నా కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నంత కాలం ఆయన్ని నేను చూసుకోగలను. అదే నేను ఆయన కన్నా ముందు పోతే ఆయనకి దిక్కెవరు? ఆయన ఎవరు చూసుకుంటారు? ఆయన ఏమైపోతారన్న బెంగ పట్టుకుంది దేవిక. అక్క, ఏంటా మాటలు? ఊరుకో. నేనొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. బావ పూర్తిగా మారిపోయిన మనిషి. తను మారలేదని అనుమానిస్తే అది చాలా పెద్ద తప్పవుతుంది. ఆయన కళ్ళల్లోకి చూస్తే నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలుస్తుంది. మారిన మనిషిని అనుమానిస్తే తనకి విసుగు పుట్టి నిజాయితీగా మారినా సరే ఇంకా అనుమానిస్తున్నారని ద్వేషంతో ఆ బాధని మర్చిపోలేక తాగుడికి బానిసైతే అప్పుడేం చేస్తావు? ఏ విషయాన్నైనా తెగే వరకు లాగకూడదక్కా. అన్నీ తెలిసిన దానివి నువ్వు కూడా బావ మార్పుని గౌరవించి మంచిగా చూసుకోకపోతే ఇక మహేష్, దీప వాళ్ళు ఎలా నమ్ముతారు, ఎలా గౌరవిస్తారక్కా? వావ్, నా ఫేవరెట్ మల్లెపూలు ఇక్కడున్నాయండి. నా జల్లో కదా ఉండాలి.
హౌ క్యూట్, ఎంత ముద్దొస్తున్నాయో. ఈ స్మెల్ ముందు ఏ పర్ఫ్యూమ్ కూడా పనిచేయదు. అవి నీకాదే కీర్తి, మీ అన్నయ్య దీప కోసం తీసుకొచ్చాడు. బ్యాడ్ లక్ ఫ్రెండ్స్, మిమ్మల్ని జైల్లో పెట్టుకున్న లక్ నాకు లేదు. చూసావా మీ అన్నయ్య ఎంత స్వార్థపరుడో. ఇంట్లో చెల్లెలుంది, దానికి కూడా మల్లెపూలు తీసుకోవాలన్న ఆలోచనే లేదే వాడికి. పర్లేదులే అమ్మమ్మ, నేనేం ఫీల్ అవ్వనులే. నేను ఫీల్ అవుతాను. అవును, ఇంటి ఆడపడుచు పూలు పెట్టుకోలేదంటే వదినగా నేను ఫీల్ అవుతాను. కీర్తి, ఈ పూలు నీకోసమే, పెట్టుకో. వదినా, అన్నయ్య నీకోసం ఇష్టంగా తీసుకొచ్చినవి నాకు పెడతానంటావేంటి? పర్లేదులే, మళ్ళీ తెమ్మని చెప్తాను. పూల సంగతి సరే, మరి హల్వా కూడా తెచ్చాడు కదా, దాని సంగతేంటి దీపా? అది నీకోసమే బామ్మా. ఏంటి నాకే? అవును, నీకేం కావాలన్నా అడుగు బామ్మా, తెప్పిస్తాను. ఇన్ని ఆఫర్లు ఇస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేసుంటారు. స్వీట్ ఇచ్చేదాని వెనుక కూడా సీక్రెట్ ఉందంటావేంటమ్మమ్మా? ఇది టూ మచ్ అమ్మమ్మా. వీళ్ళెలాంటి వాళ్ళో తెలుసు కదే, స్వార్థం లేకుండా ఏ పని చేయరు. అవును, నీకు నెలలు నిండుతున్నాయి కదా, డెలివరీ టైంలో సేవ చేయడానికి నీ దగ్గర నాలాంటిది ఒకరితో ఉండాలి కదా. మీరు దెప్పి పొడుపుగా అన్నా అందులో నిజముంది బామ్మా. ఎందుకంటే మహేష్ కుండే టెన్షన్స్ వల్ల డెలివరీ టైంలో నా దగ్గరుంటాడన్న నమ్మకం నాకైతే లేదు. డెలివరీ టైంలో నాకేదైనా జరిగి నేను పోతే నా బిడ్డను చూసుకోవడానికి మీరున్నారు. నా బిడ్డకి ఒక ఫ్యామిలీ అంటూ ఉండాలన్న ఒక స్వార్థం నాది. తప్పంటారా అమ్మమ్మ? భయపడకొదనా, నీకేం కాదు. మేమంతా నీకుండగా నీ బిడ్డ ఎలా అనాథవుతుంది చెప్పు? అవును దీపా, అనవసరంగా ఎక్కువ ఊహించుకుని బాధపడకు. చెప్పలేం కదా బామ్మ. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ఒకరి ప్రాణం మాత్రమే మిగులుతుంది అంటే నేను నా బిడ్డ ప్రాణమే మిగలాలని కోరుకుంటాను. నేను పోతే నా బిడ్డకి తోడెవరుంటారు? లక్షల హాస్పిటల్ ఫీజు ఎవరు కడతారు? ఇన్ని ఆలోచనలు ప్రతి క్షణం నా మదిలో తిరుగుతూ ఉంటున్నాయి బామ్మ. ఫీజు గురించి ఎందుకు భయపడతావు? మీ కొత్తిల్లు ఎందుకు కదా, దాన్ని అమ్మేసి కట్టేయండి. దీనికోసం ఒకరి వైపు జాలి చూపులు చూడడం ఎందుకు? ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంట్లోనే ఉండలేకపోయాం. ఇక ఇల్లు అమ్మితే హెల్ప్ అవుతుందన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే మనిషిపై ఉన్న నమ్మకమే నిజం తప్ప ఆస్తులు చూసి నమ్మకాలు పెట్టుకోలేము. ముందు ముందు ఇల్లు అప్పు కింద జప్తు చేసినా చేస్తారు. నీ బాధ నాకు అర్థమైంది వదినా. హాస్పిటల్ ఫీజు అయినా ఏ ఖర్చైనా సరే నా శాలరీ నుంచి ప్రతి నెల నీకోసం తీసి పెడతాను. థ్యాంక్స్ కీర్తి. ఈ మాట చాలు, కొండంత భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. నాకొచ్చే ఆదాయం కూడా ఈ ఇంటి బిడ్డల కోసం ఖర్చు పెడతాను. నాకైనా మీరు తప్ప ఎవరున్నారమ్మా? థ్యాంక్స్ బామ్మ, థ్యాంక్ యూ సో మచ్. హలో, ప్రవీణ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. దేవిక, వాట్ ఈస్ దిస్? ఎప్పుడు ఇలా ఫైల్స్ చూస్తూ కూర్చోకపోతే బయటకొచ్చి మొక్కలకి నీళ్లు పట్టొచ్చు కదా. లేదంటే లాన్లో కూర్చొని ఏవైనా మనసుకి నచ్చిన సాంగ్స్ వింటే కొంచెం స్ట్రెస్ అయినా తగ్గుతుంది కదా. మీ స్ట్రెస్ తగ్గించాలని
ఈ ఫైల్ చూస్తున్నాను. నాకు స్ట్రెస్ ఏముంది? నిన్నన్నానని నన్నంటున్నావా? నో, నాకున్నది నీకుండకూడదని అంటున్నాను. వాట్? నీకున్నది నాకు? ఏం మాట్లాడుతున్నావు దేవిక? కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. నా మనసును అర్థం చేసుకున్న మీకు నా మాట వెనుకున్న ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదే. నోవే, నా గెస్సింగ్కి అందట్లేదు. అదేదో నువ్వే చెప్పు. చెప్పను, చూపిస్తాను. చూడండి. ఇందులో నీ శాలరీ స్లిప్, నువ్వు సైన్ చేసిన బ్యాంక్ లోన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవి నాకెందుకు ఇచ్చావు? ఇవన్నీ నీ బిజినెస్ లోన్ అప్రూవ్ అవ్వడానికి కావలసిన డాక్యుమెంట్స్. ఇవి సబ్మిట్ చేస్తే నీకు లోన్ రావటం 100% గ్యారంటీ. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. దేవిక, రియల్లీ? దేవిక, థ్యాంక్ యూ. దేవిక, థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ సక్సెస్ రా కళ్యాణ్. దేవిక నీ ట్రాప్లో పడిపోయి అప్పుల పాలవబోతోంది. పాపం పిచ్చి దేవిక. దేవిక, థ్యాంక్ యూ. దేవిక, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు దేవిక కాదు, నా పాలిట దేవతవి. మా అమ్మ తొందరగా కాలం చేస్తే ఆ దేవుడు రెండో అమ్మగా నిన్ను నా దగ్గరికి పంపాడు దేవిక. ఏంటి కళ్యాణ్ ఆ మాటలు? నిజం దేవిక. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే జన్మకి అర్థం లేదు అన్న మాట విలువేంటో నాకిప్పుడు తెలిసింది. నేను నిన్ను ఎంతగా బాధించినా సరే అవేవీ మనసులో పెట్టుకోకుండా ఒక తల్లిలాగే నా తప్పులన్నీ క్షమించి నేను డెవలప్ అవ్వాలని కోరుకున్నావు. ధైర్యం అన్న మాట చెప్పే మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలని రిస్క్ చేసి మరీ లోన్ నాకు ఇప్పించబోతున్నావు. నన్నింతగా నమ్మినందుకు నీకు ఎలా గ్రాటిట్యూడ్ చూపించాలో తెలియట్లేదు. మీరు నా కోసం మారిన మనిషి. అలాంటప్పుడు మీకోసం ఏమాత్రం చేయకపోతే నేను కష్టపడుతున్న దాంట్లో అర్థం లేదు. నువ్వు చేసిన సహాయం వృధా కాకుండా బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయి చూపిస్తాను దేవిక. నా వల్ల 100 మందికి వర్క్ జనరేట్ అయ్యేలా చేస్తాను. వాళ్ల కళ్ళల్లో ఆనందమే నా సంతోషంగా భావిస్తాను. ఏంటి దేవిక, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదండి, అందరి కళ్ళల్లో ఆనందాన్ని మీ సంతోషంగా చూస్తానని చెప్పారు కదా. మీలాగే నేను కూడా బావగారు ఇంటికి తిరిగొస్తే అక్క కళ్ళల్లో సంతోషం చూడొచ్చు అనుకున్న నేను తన కళ్ళల్లో బాధే తప్ప ఇంకేమీ చూడలేకపోయాను అని గుర్తొచ్చింది. తన తప్పులన్నీ తెలుసుకొని వాటిని దిద్దుకోవడానికి మారిన మనిషిగా ఇంటికొచ్చిన బావని అందరూ అనుమానిస్తూ అవమానిస్తున్నారు. మహేష్ వల్ల అక్కకి అప్పులు పెరిగి మనశ్శాంతి లేకుండా పోయింది. వాడితో పాటు దీప ఖర్చులు కూడా అక్క మీదే మోపాడు. బరువు మోస్తాడన్న కొడుకు గుండెల మీద భారం అయితే ఆ తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేం. వదిన గారికి మనశ్శాంతి దొరకాలంటే మహేష్లో మార్పు రావాలి. ఆ మార్పు రావాలి అంటే నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్తో మహేష్కి ఏదైనా మంచి జాబ్ సెట్ చేయాలి. అప్పుడే మీ అక్క ఫ్యామిలీకి నువ్వు హెల్ప్ చేసినట్టు అవుతుంది, దగ్గరైనట్టు కూడా ఉంటుంది. నిజమే కళ్యాణ్, మహేష్ నా కోసం ఏవైనా చేశావా అని నన్ను నిలదీస్తే నా దగ్గర ఆన్సర్ లేదు. తప్పకుండా మీరన్నట్లు మహేష్ కోసం ఐ హ్యావ్ టు డూ సంథింగ్.
ఎలా ఉన్నావు మహేష్? ఎందుకో పిలిచారు? కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? వాటి ప్లేస్లో ఒక 1 lakh అడ్జస్ట్ చేస్తే తీసుకుంటాను. అయ్యో కోపడకండి, సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో అడగక తప్పలేదు. సిట్యువేషన్ డిమాండ్ చేసుకునేదాకా ఎందుకు తెచ్చుకున్నా? అన్నీ తెలుసు కూడా అలా అడుగుతారేంటి? జాబ్ లేదు, మరి అవసరాలు ఎలా తీరుతాయి? అప్పు చేసైనా సరే రెస్పాన్సిబిలిటీస్ తీర్చాలి కదా. మా నాన్నే సరిగా ఉంటే ఇలా అప్పులు చేయాల్సి వచ్చేది కాదు. నా కర్మ కొద్దీ ఆయన కడుపున పుట్టి ఇదిగో ఇలా అనుభవిస్తున్నాను. ఇంత ఏజ్ వచ్చినా మీ నాన్నని ఇలా కామెంట్ చేస్తున్నందుకు నీ కొంచెం కూడా సిగ్గేయటం లేదా? దేనికైనా ప్లానింగ్ ఉండాలి మహేష్, అంతే తప్ప నీ అసమర్థతని పక్కోళ్ళ మీద రుద్దటం కరెక్ట్ కాదు. నీకు 30 ఏళ్ళొచ్చాయి, పెళ్ళయ్యింది, కొన్ని రోజుల్లో నువ్వు కూడా తండ్రివి కాబోతున్నావు. అప్పటికి కూడా అప్పు చేసే స్థితిలో ఉంటే తప్పు నీదవుతుంది కానీ మీ నాన్నదో మీ అమ్మదో కాదు. ఏదో మాట్లాడాలని పిలిపించి ఇలా క్లాస్ తీసుకుంటారేంటి? ఇలాంటి క్లాస్ ఉంటుందని ముందే తెలిస్తే ఇక్కడికి వచ్చేవనే కాదు, వెళ్ళొస్తాను. ఆగు మహేష్, స్ట్రెయిట్గా పాయింట్కి వస్తున్నాను. నీకొక మంచి జాబ్ సెట్ చేస్తాను. నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి రేపు ఒకసారి కలువు. సారీ, 9 to 5 జాబ్ చేయడం నా వల్ల కాదు. ఆర్ యూ సీరియస్? ఎస్, ఐఎమ్ సీరియస్. జీతానికి నా జీవితాన్ని తాకట్టు పెట్టలేను. ఆ వచ్చే జీతం అప్పులు కట్టిన వడ్డీకి, నా ఇంటి ఖర్చులకి, ఈఎంఐలు కట్టడానికి కూడా సరిపోవు. కరెక్టే, నీకు 10 రూపాయలు అవసరమైతే మీ అమ్మపై డిపెండ్ అవుతావు కానీ నీ కష్టంతో నీ అవసరాలు తీర్చుకోవాలని అనుకోవు. నీకు కొంచెం కూడా షేమ్ అనిపించటం లేదా? నాకు టైం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తాను. అప్పుడు ఎవరి మీద డిపెండ్ అవుతారో మీకే తెలుస్తుంది. అయినా అడిగింది మా అమ్మని, ఏదో మిమ్మల్ని అడిగినట్టు బాధపడుతున్నారేంటి? నీ మంచి కోరే మనిషిని కాబట్టి నీ గురించి బాధగా ఉంటుంది. ఓకే, మీకు నా మీద ప్రేమ ఉంటే మీ భర్తకి బిజినెస్ పెట్టించాలని ట్రై చేస్తున్నారు కదా, అలాగే నాకు కూడా ఏదైనా బిజినెస్ పెట్టించండి. జస్ట్ 6 నెలల్లో బిజినెస్ సక్సెస్ చేసి నా టాలెంట్ ఏంటో అందరికీ చూపిస్తాను. ఇలాంటి మాటల్ని మీ అమ్మ నమ్ముతుందేమో కానీ నేను కాదు. మీ అమ్మని చీట్ చేసినంత ఈజీగా నన్ను చీట్ చేయలేవు. ఇలా నన్ను ఇన్సల్ట్ చేయాలని పిలిపించారా? నేను కట్టాల్సిన 4 EMIలు మీరు పే చేయగానే నేను మీకంతా చీప్గా కనిపిస్తున్నానా? ఆ మాత్రం దానికి నన్ను కమెంట్ చేయాలని చూస్తారా? మా నాన్న మా అమ్మని ఇబ్బంది పెట్టాడు, అలాగే మీ భర్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. కానీ నేను మాత్రం నా భార్యని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నా. ఒంటి మీద కనీసం చిన్న గీత కూడా పడకుండా చూసుకుంటున్నాను. అర్థమైందా? అమ్మని బతిమాలి డబ్బులు తీసుకుంటానే కానీ మోసం చేసి తీసుకోలేదు. ఇప్పుడు నా టైం బాలేదు. అన్నీ కుదిరి ఏదైనా చిన్న బిజినెస్ సెట్ అయితే తొందరలోనే అందరి బాధ్యతలు నేను తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సరే, బిజినెస్ చేస్తే కేర్ఫుల్గా సక్సెస్ చేసి అప్పులన్నీ తీర్చేసి అక్క, బావ, కీర్తి, నీ భార్య దీపని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను అంటావు. మాట తప్పను. ఒక్క నిమిషం. అనవసరంగా ఇక్కడికి వచ్చి లాక్ అయిపోయాను. ఛ, డామ్ ఇట్. నిన్ను చూసి కాకుండా మా అక్క మొహం చూసి నిన్ను బిలీవ్ చేస్తున్నాను. ఈ కండక్ట్ సర్టిఫికేట్ తోటి నేనేం చేసుకోను? ఫ్రేమ్ కట్టించి ఫోటో పెట్టుకోనా? వద్దు. ఇప్పుడు నేను నీకు నా నగల్ని తాకట్టు పెట్టిన డబ్బుల్ని నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఇస్తున్నాను. రియలీ? నీలా ఎమోషన్స్తో ఆడుకునే మనిషిని నేను కాదు. నిజమే చెప్పాను. అర్జెంటుగా ఇచ్చేయండి, ఇప్పుడే వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఇందులో 20 లక్షలుంది. నిజంగా మీరు మా అమ్మ తర్వాత అమ్మని ప్రూవ్ చేశారు.
నా బాగ్ కోసం మీరు డబ్బిస్తున్నారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. దీపక్ ఈ విషయం తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? ఆ డబ్బులా ఇవ్వండి, జాగ్రత్తగా తీసుకెళ్తాను. నేనివ్వను. వాట్? ఇదేం ట్విస్ట్? డబ్బు తీసుకున్నట్టు ప్రామిసరీ నోట్ మీద సైన్ చేయాలి. అక్క కొడుకునే సైన్ చేయమంటున్నారా? తప్పదు. బంధాలు వేరు, నమ్మకాలు వేరు. నీకు డబ్బులు కావాలంటే సైన్ చేయాల్సిందే. ఇలా ఇన్సల్ట్ చేస్తారని అనుకోలేదు. నన్ను నమ్మి కాకుండా నా సైన్ చూసి ఇచ్చే డబ్బు నాకు అక్కర్లేదు, మీ దగ్గరే ఉంచుకోండి. సైన్ పెట్టనక్కర్లేదులే మహేష్, డబ్బు తీసుకెళ్ళు. నాతో గేమ్ ఆడుతున్నారా? నువ్వు సైన్ చేస్తావో లేదోనని చిన్న టెస్ట్ పెట్టాను. డబ్బుని సైన్తో కాదు, మనిషి మీదున్న నమ్మకంతో ఇవ్వాలన్న నీ కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఈ డబ్బు తీసుకెళ్ళు. నా ఒంట్లో కూడా మీ అక్కలో ఉండే నిజాయితీయే ఉంది. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీ డబ్బు మీకు తిరిగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే. అక్కకి నేను నీకు డబ్బిచ్చానన్న సంగతి చెప్పను. నువ్వు చెప్పాలా వద్దా అన్నది నీ ఇష్టం. సిచ్యువేషన్ బట్టి చూస్తానులేండి. వెళ్ళొస్తాను. ఇంత డబ్బెక్కడిది? ఎవరిచ్చారు? ఈ డబ్బు మీ అబ్బాయి తీసుకొచ్చారత్తమ్మా. ఇంత డబ్బు నీకెక్కడిదిరా? బిజినెస్ స్టార్ట్ చేసుకోమని పిన్ని నాకు డబ్బు ఇచ్చింది. ఆ బ్యాగ్ నేను మహేష్కి ఇచ్చాను, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఈ బ్యాగ్ ఉండాల్సింది మహేష్ దగ్గర కాదు, నీ దగ్గర.